హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపే ఏపీ క్యాబినెట్ భేటీ అండి. రేపటి రోజున అంటే 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయానికి 3 పీఎంకి అయితే రాష్ట్ర క్యాబినెట్ భేటీ అయితే జరగనుందనమాట. సో, దీనికి సంబంధించి ఆహ్, పూర్తి వివరాలు ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో అనేది ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు మాత్రం అపరిష్కృతంగానే మిగిలిపోయాయనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని, ఉద్యోగ వర్గాలను పూర్తిగా విస్మరిస్తోందని వివిధ ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో అయితే విమర్శలను గుప్పిస్తున్నాయి. సంక్షేమ పథకాలపై చూపిస్తున్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా నిలిచే ఉద్యోగులపై ఎందుకు లేదు అన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. ప్రధానంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏమని చూసుకున్నట్లయితే ప్రధానంగా పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ఏర్పాటులో జాప్యం. ఉద్యోగులకు ప్రతి 5 ఏళ్లకోసారి వేతనాలను సవరించేందుకు పీఆర్సీని ఏర్పాటు చేయడం ఆనవాయితీ. సో, 12 పీఆర్సీ జూలై 2023 నుంచే అమలు కావాల్సి ఉండగా ఇప్పటికి 14 నెలలు గడిచిపోయాయి. ఇప్పటికి ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కమిషన్ నియమించిన, ఆ కమిటీ నివేదిక సమర్పించిన దాన్ని ప్రభుత్వం ఆమోదించి అమలు చేయడానికి మరో ఏడాదిన్నర, 2 ఏళ్ల సమయం పడుతుంది. ఈ ఆలస్యం వల్ల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక నష్టానికి గురవుతున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్స్. ప్రభుత్వం తక్షణమే 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి నివేదిక వచ్చేలోపు ఉద్యోగులకు ఊరటనిచ్చేలాగా 30% మధ్యంతర భృతి ప్రకటించాలి. రెండోది పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ బకాయిలు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు అందించే కరువు భత్యం, డీఏ విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 4 డీఏలు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. ఇది ఉద్యోగుల జీవన వ్యయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయిన ఎర్రియర్స్‌తో కలిపి మొత్తం బకాయిలు 25,000 కోట్లకు పైగా ఉన్నాయని స్వయంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రకటించడం గమనార్హం. మూడోది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ రద్దుపై అనిశ్చితి. ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్‌ను రద్దు చేసి ఉద్యోగులందరికీ ప్రయోజనకరంగా ఉండే మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. మరి దీంతో లక్షలాది మంది సీపీఎస్ ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 2003 డీఏసీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలుపై కూడా ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు రావడం వారిని నిరాశకు గురి చేస్తోంది. ఇక ఇతర కీలక సమస్యలు చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. ఇది ఆర్థికేతర అంశమే అయినప్పటికీ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించడం లేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఔట్సోర్సింగ్ సచివాలయ ఉద్యోగుల సమస్యలు. వీరి సర్వీస్ కండిషన్లు, ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసు శాఖ సమస్యలు. పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న పని ఒత్తిడి, ఇతర సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఉద్యోగ సంఘాల అల్టిమేటం మరియు విమర్శలు. ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్, అలాగే ఏపీ రెవెన్యూ అసోసియేషన్, ఎస్‌టీయూ వంటి ప్రధాన సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కూటమి ప్రభుత్వం వస్తే మా కష్టాలు తీరుతాయని ఆశించాం. కానీ నిరాశే మిగిలిందని ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒక్కసారైనా ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారా అని నేతలు ప్రశ్నిస్తున్నారు. మధ్యంతర భృతి ప్రకటించకపోవడం వల్ల ప్రతి ఉద్యోగి సంవత్సరానికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు నష్టపోతున్నారని వారు లెక్కలు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచూపు చూస్తే పరిణామాలు ఎలా ఉంటాయో గతంలో విజయవాడలో జరిగిన చలో విజయవాడ మహాధర్నా ఒక నిదర్శనమని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ మరియు ఉద్యోగుల ఆశలు. ఉద్యోగుల
ఉద్యోగులు, పెన్షన్లు మరియు ఉపాధ్యాయులందరి దృష్టి ఇప్పుడు త్వరలో జరగబోయే ఏపీ కేబినెట్ సమావేశంపైనే ఉంది. ఈ సమావేశంలో ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని వారు ఆశిస్తున్నారు. కేబినెట్ సమావేశంలో ఉద్యోగులు ఆశిస్తున్న కీలక నిర్ణయాలు: 12 పీఆర్సీ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయడము, కనీసం 30% మధ్యంతర వృద్ధిని ప్రకటించడం, పెండింగ్లో ఉన్న 4 డీఏలలో కనీసం 2 లేదా 3 డీఏలను మంజూరు చేయడము, సిపిఎస్ రద్దు, ఇతర ఆర్థిక బకాయిల చెల్లింపులపై స్పష్టమైన రోడ్ మ్యాప్ను ప్రకటించడం అయితే ప్రధాన డిమాండ్లుగా అయితే ఉద్యోగ పెన్షనర్స్ ఆశిస్తున్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలు రాష్ట్ర పరిపాలనకు ఎంతో ముఖ్యం. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను విస్మరించడం దీర్ఘకాలంలో ప్రభుత్వ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి సమస్యలకు ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ఉద్యోగుల అసంతృప్తి ఉద్యమ రూపం దాల్చే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వం వారి ఆశలను నిలబెట్టుకుంటుందో లేదో అనేది వేచి చూడాల్సిన అంశము.